బ్రాహ్మణ హిందూ ఎట్టయ్యాడు అనేది నాకు అర్థం కాదు. అంటే జనాలు వినేవాళ్ళు ఎరువులు అయితే చెప్పేవాడు రాహుల్ గాంధీ అని చెప్తుంటాడు ఆయన, నడుస్తాడు. అదేదో జంజం ఉంటుంది, జంజం అనేది లోపలేస్తారు ఎవడైనా. జంజం చొక్కా పైన వేసుకు తిరిగినోడు ఇంకా బ్రాహ్మణం గురించి ఏం తెలుస్తుంది, లేకపోతే హిందుత్వం గురించి ఏం తెలుస్తుంది, ఏం గోత్రం అంటే ఏదో చెప్పుకొచ్చాడు, ఆయనకే తెలియని గోత్రం అది. అది నడిచిపోయింది. సరే, వాళ్ళు వాస్తవంగా ఇంట్లో పాటించేది క్రైస్తవ ఫార్ములా. ఇద్దరు సరిగ్గా దండం పెట్టడం వచ్చాం చూడండి, వాళ్ళ అన్నా చెల్లెలకి ఇద్దరికి. సాష్టాంగ ప్రణామం చేయడం వచ్చాం చూడండి, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం వచ్చాం చూడండి, వాళ్ళకి కనబడదు. బట్ మసీదు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ విధమైన ప్రార్థన చేయడం వచ్చు, చర్చి దగ్గర ఆ విధమైన ప్రార్థన చేయడం వచ్చు వాళ్ళిద్దరికి. బట్ మనం పూలు ఇలా చల్లటం దేవుడి మీదన, లేకపోతే దండం పెట్టుకుని ఆశీర్వచనం తీసుకోవడం, మోకాళ్ళ మీద ఉంచోవడం, గుంజిళ్ళు తీయడం, లేదా సాష్టాంగ ప్రణామం చేయడం, మోకాళ్ళ మీద ప్రణామం చేయడం, ఇది ఎప్పుడైనా చూసామా రాహుల్ గాంధీ దగ్గర? లేదు. దెన్ వాళ్ళకి హిందూ సంప్రదాయాల పాటించడం అలవాటు తక్కువ. అందుకని హిందూ ద్వేషం అనను నేను, కానీ సంప్రదాయాలు పాటించడం అలవాటు తక్కువ. వాళ్ళు క్రైస్తవ ఆచారాలు పాటిస్తున్నారు అన్నటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళ చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు, చనిపోయిన తర్వాత నుంచి అమ్మాయి కదా ఫాలో అయ్యేది. ఆమెకి హిందుత్వం అలవాట్లేదు, హిందుత్వం అవగాహన కూడా లేదు, ఆవిడకి ఏమాత్రం అవగాహన లేదు, అలవాటు కూడా లేదు. కాబట్టి ఆవిడ ఏ మత సంప్రదాయం